బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు దొంగ బ్రహ్మరాక్షసుడు. పూర్వం ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు నిత్య నైమిత్తిక కర్మలను నియమం తప్పకుండా ఆచరించేవాడు. ఒకసారి ఆ బ్రాహ్మణుడు హోమం తలపెట్టాడు. హోమం కోసమని సంతలో 2 ఆవులను కొని వాటిని పుష్టిగా మేపుతూ ఉండేవాడు. పొరుగురికి చెందిన ఒక దొంగ బ్రాహ్మణుడు ఆవుల మీద కన్నేశాడు. వాటిని ఎలాగైనా కాజేయాలనుకుని తగిన అదును కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాటి రాత్రి ఆకాశమంతా మబ్బులు కమ్మి సన్నని తుంపర ప్రారంభమైంది. జనాలందరూ తలుపులు బిగించుకుని ఇళ్లలో ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారు. బ్రాహ్మణుడు ఆవులను తస్కరించడానికి ఇదే తగిన తరుణమని తలచాడు దొంగ. ఒళ్ళంతా నూనె పూసుకుని దట్టీలో చురకత్తి పెట్టుకుని రాత్రి చీకట్లోనే బయలుదేరాడు. చీకట్లో నడుచుకుంటూ ముందుకు సాగుతున్న దొంగకు దారిలో ఒక భీకరాకారుడు ఎదురయ్యాడు. వాడిని చూసిన దొంగ కొంత భయపడ్డాడు. అయినా నెమ్మదిగా గుండె చిక్కబరుచుకొని ధైర్యం తెచ్చుకొని ఎవరివి నువ్వు అని వణుకుతున్న గొంతుతోనే ప్రశ్నించాడు. నేను బ్రహ్మరాక్షసుడిని. నా ఎదుట నిలబడి నన్నే ఎవరిని ప్రశ్నిస్తున్నావే? ఇంతకీ నువ్వెవరివి అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నేను దొంగను లేవయ్యా బదులిచ్చాడు దొంగ. ఇంత అర్ధరాత్రి ఎక్కడికని బయలుదేరావు ప్రశ్నించాడు బ్రహ్మరాక్షసుడు. నా అలాంటి దొంగలు దొంగతనం చేయడానికి ఇలాంటి రాత్రి వేళలోనే బయలుదేరుతారు. ఆ మాత్రం కూడా తెలియని నువ్వేం బ్రహ్మరాక్షసుడు అయ్యా అన్నాడు దొంగ. ఎక్కడ దొంగతనం చేయబోతున్నావు అడిగాడు బ్రహ్మరాక్షసుడు. ఈ అగ్రహారంలో బ్రాహ్మణుడు ఒక ఆయన హోమం కోసం 2 ఆవులను పెంచుకుంటున్నాడు. వాటిని దొంగిలించాలని వెళుతున్నాను బదులిచ్చాడు దొంగ. భలేగా ఉందే, నేను కూడా ఆ బ్రాహ్మణుడు పట్టుకోవడానికే వెళుతున్నా. ఇద్దరం కలిసే పోదాం పద అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఇద్దరు బ్రాహ్మణుడి ఇంటి ప్రహారీ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. నేను లోపలికి పోయి ఆ బ్రాహ్మణుడు లేపుతాను. అతడు నాకింత భోజనం పెడతాడు. నేను బయటకు వచ్చాక నువ్వు పెరట్లో కట్టేసి ఉన్న ఆవులను తోలుకుని పో అన్నాడు బ్రహ్మరాక్షసుడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి బ్రాహ్మణుడిని నిద్ర లేపుతాననడంతో దొంగ గతుక్కుమన్నాడు. వీలేదు, నువ్వు వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని నిద్ర లేపితే నేను ఆవులను తోలుకుపోవడం సాధ్యమైన పనేనా? ముందు నేను ఆవులను తోలుకుపోతాను, అప్పుడు తాపిగా నువ్వు వెళ్ళి అతడిని నిద్రలేపు అన్నాడు దొంగ. ఇద్దరికి మాట పెరిగింది. ముందు నేనంటూ ఇద్దరు కీచుకోలాడసాగారు. వాళ్ళ గొడవతో బ్రాహ్మణుడికి తెలివి వచ్చింది. తలుపు తీసి చూశాడు. ఇద్దరు కీచులాడుకుంటూ కనిపించారు. ఎవరయ్యా మీరు? అర్ధరాత్రి వేళ తగుపడటానికి నా ఇంటి ఆవరణ దొరికిందా అన్నాడు బ్రాహ్మణుడు. ఇదిగో పంతులు, వీడు బ్రహ్మరాక్షసుడు. నిన్ను పట్టుకోవాలని ఇక్కడికి వచ్చాడు చెప్పాడు దొంగ. బ్రహ్మరాక్షసుడికి కోపం వచ్చింది. మరి వీడెందుకు వచ్చాడో ఎరుగుదువా అని బ్రాహ్మణుని అడిగాడు. తెల్లబోయిన బ్రాహ్మణుడు ఏమో నాకేం తెలుసు అన్నాడు. నీ ఆవులను తస్కరించడానికి వచ్చిన దొంగ వీడు చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. బ్రాహ్మణుడికి మొత్తం పరిస్థితి అర్థమైంది. వెంటనే బిగ్గరగా పిశాచాలను పారదోలి మంత్రాల ఉచ్చాటన ప్రారంభించాడు. దెబ్బకు బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు. బ్రాహ్మణుడు హడావుడికి జనాలు వచ్చి చేరుతారనే భయంతో దొంగ కూడా కాలికి బుద్ధి చెప్పి అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.